దీనికి ఎందుకు అంత అప్రోర్ వస్తుంది, నేను ఎందుకు అంత బాధపడుతున్నాం అంటే, రీసెంట్గా కాగ్నిజెంట్ 2.5 lakhs శాలరీ ఆఫర్ చేసింది కదా ఫ్రెషర్స్కి. దాని మీద పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అది కాంట్రవర్సీ అవ్వాల్సిన సబ్జెక్ట్, ఎందుకంటే నేను 2008లో పాస్ అయినప్పుడు కూడా 2007లో పాస్ అయినప్పుడు కూడా 2 lakhs ఆర్ 4 lakhs అలా ఉండింది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ మేబీ కొన్ని కంపెనీస్ 5-6 lakhs కూడా ఇచ్చినాయి. కానీ దీంట్లో ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మేబీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో, ఒకవేళ ఇప్పుడు కాగ్నిజెంట్ 1.5 lakhs పెట్టినా సరే జనాలు తీసుకోవడానికి చాలామంది ఫ్రెషర్స్ రెడీగా ఉన్నారు. సో ఇది ఏంటంటే హ్యూజ్ సప్లై అండ్ డిమాండ్ ప్రాబ్లమ్ ఇది. సో క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఒక స్టేట్ ఇంటర్ఫియర్ అయ్యి, లేదు కాగ్నిజెంట్ని మీరు 5 lakhs పెట్టాలి, 6 lakhs పెట్టాలని ఎక్కడ చెప్పదు. సో డెఫినెట్లీ అది కంపెనీ తీసుకున్న కాల్ అది. అండ్ సిన్స్ సప్లై ఎక్కువ ఉంది అండ్ మార్కెట్ కూడా డౌన్ ఉంది బయట, ఎందుకంటే వీళ్ళందరూ ఆబ్వియస్లీ సర్వీస్ సెక్టర్ కాబట్టి వేరే యూఎస్ బేస్డ్ కంపెనీస్కి ఎవరికో సర్వీస్ చేయాలి. సో వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకుని అండ్ చాలామందిని తక్కువ ప్రైస్లో హైర్ చేసుకుని బెంచ్లో పెట్టిన ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇదంతా ఓకే, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి ఎందుకు అంత అప్రోర్ వస్తుంది, నేను ఎందుకు అంత బాధపడుతున్నాం అంటే, జనాలు ఇంజనీరింగ్లో అంత చదివి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంత రావట్లేదు అల్టిమేట్లీ కదా. సో నా ఒపీనియన్లో కంపెనీస్ శాలరీ కన్నా ఎక్కువ ఏది టార్గెట్ చేయాలంటే, సరే శాలరీ ఎంత ఇచ్చినా ఓకే, కానీ అట్లీస్ట్ ఆ డిగ్రీ అనేది మినిమం పెట్టకూడదు. ఐ మీన్ లైక్ ఒక 12th పాస్ అయినోడు కూడా, ఇప్పుడు రీసెంట్గా చిన్న పిల్లలు కూడా ChatGPT యూస్ చేస్తున్నారు ఇంట్లో. సో వాళ్ళకి ఒకవేళ అంత తెలివితేటలు ఉంటే డిగ్రీ అనేది రిలవెంట్ అయిపోవాలి ఫ్యూచర్లో. ఇప్పుడు 12th పాస్ అయినోడు కూడా ఒకవేళ జావా నేర్చుకుంటే రెడీగా ఉంటే జాబ్కి, వై నాట్ ఆఫర్ జాబ్ టు దట్ పర్సన్. సేమ్ అప్లైస్ టు 3-year డిగ్రీ. బట్ ఒకవేళ 4-year డిగ్రీ అని పెట్టి, కంప్యూటర్ సైన్స్ అని పెట్టి, IT ఉండాలని పెట్టి, ఇలా రిక్వైర్మెంట్స్ పెట్టి తక్కువ శాలరీ ఇచ్చినప్పుడే కొంచెం ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది నా ఒపీనియన్. మీకు ఏమన్నా డిఫరెంట్ వ్యూ ఉంటే కనుక కామెంట్ చేయండి.